కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పోలీసులకు దారి చూపించింది కీలక క్లూ. దొంగలు పగలగొట్టి పారేసిన ఫోనే వారిని పట్టించినట్లు తెలుస్తోంది. ఈ నెల 3న జరిగిన భారీ చోరీ తర్వాత దొంగలు బైక్లపై పరారయ్యారు. చోరీ తర్వాత ఆధారాలు మిగలకుండా జాగ్రత్త పడ్డారు ముఠా సభ్యులు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు దగ్గర మొబైల్ ఫోన్ను నేలకేసి కొట్టి ధ్వంసం చేసి పారేశారు దొంగలు. ఫోన్ పోతే ఆధారాలు పోతాయనుకున్న దొంగల ప్లాన్ ఊహించని మలుపు తిప్పింది. పగిలిపోయిన ఫోన్ను గుర్తించారు ఇద్దరు చిన్నారులు. ఆడుకుంటుండగా దొరికిన ఫోన్ను గ్రామ పెద్దలకు అందజేశారు. అప్పటికే దోపిడీ అంశం గ్రామంలో హాట్ టాపిక్ కావడంతో అప్రమత్తమయ్యారు గ్రామ పెద్దలు. ఈ నెల 7న ఫోన్ను బుగ్గారం ఎస్ఐకి అప్పగించారు గ్రామస్తులు. కొంత ధ్వంసమైన ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ కాలేదు. ఫోన్ను కరీంనగర్ పోలీసులకు పంపించారు బుగ్గారం ఎస్ఐ. ఆన్లో ఉన్న ఫోన్లో లభించిన కాల్ డేటా, ఇతర సమాచారం పోలీసులకు కీలక ఆధారంగా మారినట్లు తెలుస్తోంది. దొంగల కదలికలు, వారి లింకులు, ముఠా సభ్యుల డీటెయిల్స్ పై ఆ రోజు నుంచి పోలీసులు ఫోకస్ చేశారు. సంఘటన జరిగిన 2 రోజుల్లోనే ముఠా సభ్యుల గుర్తింపునకు ఈ ఫోన్ దారి చూపినట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజీలు, మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. కరీంనగర్ నుంచి దాదాపు 16 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దోచుకున్న బంగారాన్ని పంచుకొని వేర్వేరు ప్రాంతాలకు పారిపోయారు ముఠా సభ్యులు. కేవలం బంగారాన్ని లక్ష్యంగా చేసుకుని చోరీ చేసింది సుబోధ్ సింగ్ గ్యాంగ్ సభ్యులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలు వదిలేసిన అదే ఫోన్ ఇప్పుడు వారిని పట్టించే కీలక ఆయుధంగా మారింది. పశ్చిమ బంగాల్, బీహార్లో 4గురిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. కీలక సూత్రధారి షాబుద్దీన్ కోసం గాలింపు కొనసాగుతోంది. రైట్ ఇక పీఎంజే జ్యువెలరీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, జ్యువెలరీ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏ నేరమైనా చేసినప్పుడు నేరస్తులు కీలక క్లూస్ వాళ్ళకి తెలియకుండానే వదిలేసిపోతారన్నది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ప్రాథమిక సూత్రం. ఆ క్లూస్ ను పట్టుకునే దిశలోనే పోలీసుల రీసెర్చ్ సాగింది. కరీంనగర్ లో ఈ నెల 3న పీఎంజే జ్యువెలరీలో దొంగతనం చేసిన తర్వాత నేరస్తులు ఇక్కడికి వెళ్లి పారిపోయే క్రమంలో ఏమైనా క్లూస్ వదిలిపెట్టిపోయారనే కోణంలో పోలీసులు చాలా రీసెర్చ్ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు మరొక అప్డేట్, అంటే ఇప్పుడు నిన్న మొన్న కూడా 4 దొంగల్ని పోలీసులు పట్టుకున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. ఆ పట్టుకునే క్రమంలో పోలీసులకు ఉపయోగించిన క్లూస్ ఏంటిదనేది ఇప్పుడు మనకు బయటకు వస్తా ఉంది. అందులో భాగంగా దొంగతనం చేసిన తర్వాత పోలీసులు బైకులపై ఇక్కడికి వెళ్లి పారిపోయారు. ఒకటి అపాచీ బైక్, ఇంకొకటి పల్సర్ బైక్. ఈ 2 బైక్లపై పారిపోయే క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఫోను సిగ్నల్ కనుక వీళ్ళు బయటికి ట్రేస్ అవుట్ అయితే పోలీసులు వాళ్ళు వెంబడించే అవకాశం ఉంది. కాబట్టి జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు దగ్గర ఆ ఫోన్ ని రోడ్డు పక్కన గట్టిగా నేలకేసి కొట్టి పారిపోయారు.